అన్ని కూడా శిలు సచ్చులు కోసినట్లుగా అయిపోతాయి. ఎంత పుష్టికరమైన ఆహారం కూడా తింటున్నాను యేసయ్యా. యేసయ్యా 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 బలము లేని వాడిగా బలము లేని దానిగా ఉన్నాను యేసయ్యా. నన్ను బలపరచు. ఆత్మ బలం లేదు నాకు చేర్చుతాడు నడిపిస్తాడు నా యేసయ్యా. శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా యేసయ్యా. శ్రమలోనైనా నన్ను విడువడు. ఈ సమయంలో నాతో మాట్లాడే నన్ను నడిపించేసయ్యా. నీ కృప నాకు దయచే ప్రభువా. నాతోనే మాట్లాడు ప్రభువా. యేసయ్యా నీవు నాతో మాట్లాడితే నాకు మేలు. నీవు నాతో మాట్లాడితే నాకు మేలు. నీవు నాతో మాట్లాడితే నాకు నెమ్మది. నాతో మాట్లాడితే నాకు సంతోషం. నన్ను నడిపిస్తాను యేసయ్యా. ప్రార్థన చేసుకుంటా. ఈ సమయం అమ్మగారు ప్రార్థన చేస్తాను. దేవా చదువుబడిన వాక్యం అంతట్లో ప్రభు మీరు తోడండి. తక్కువగా మర్యాదగా
సంఘ స్థాపన. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళాం. ప్రకటన గ్రంథంలో ఎక్కడున్నామంటే మనం 7 సంఘాల దగ్గరే ఉన్నాం. 7 సంఘాల్లో మనం ఎక్కడున్నామంటే ఎఫెసీ సంఘం దగ్గరే ఉన్నాం. అవునా? ఎక్కడున్నాం? కాబట్టి ఈ ఎఫెసీలో ఉన్న సంఘ స్థాపన, ఎఫెసీలో ఉన్న సంఘ స్థాపన, ఈ యొక్క సంఘ స్థాపనకు దైవజనులు, అప్పుడున్న దైవజనులు నిజంగా వారి ప్రార్థన, తర్వాత వారి యొక్క ప్రయాణం, వారి శ్రమ, తర్వాత వారు చేసిన క్రీస్తును గూర్చిన వాక్య పరిచర్య, ఇది ఎంతో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము, దేవుని సంఘము స్థాపించబడాలంటే అది సామాన్యంగా స్థాపించబడదు. సామాన్యంగా అది స్థాపించబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఎఫెసీ కంటే, అక్కడ దేవుని యొక్క సంఘము లేక దేవుని రాజ్యము స్థాపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? దేవుని సంఘము లేక దేవుని రాజ్యం. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే చెప్పండి. దేవుని రాజ్యం అంటే ఏంటి? అయితే ఈ దేవుని లేకపోతే దేవుని యొక్క సంఘ స్థాపన చాలామంది దైవజనులమైన మేము కూడా ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నా సంఘాన్ని దీవించయ్యా అని అడుగుతాం. లేకపోతే మా సంఘాన్ని అని సంఘస్థులు కూడా ప్రార్థన చేస్తారు. అవునా కదా? మా సంఘాన్ని ఆశీర్వదించయ్యా, మా సంఘాన్ని దీవించయ్యా అని అడుగుతారు.
బైబిల్ ఏమని చెప్తుందంటే సంఘము దేవుడిది అని చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన సంఘ స్థాపన కోసం, దేవుడు తన రాజ్య స్థాపన కోసం నిజంగా ప్రియదేవులారా దేవుడు ఆ దినాల్లో మరి సేవకులను ఏర్పాటు చేసుకొని ఆ సేవకుల ద్వారా దేవుడు తన సంఘ స్థాపన జరిపించాడు. సంఘ స్థాపన జరగటం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఎఫెసీలో చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు? చదువు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఎఫెసీకి వెళ్ళారు? ఎఫెసీలో సంఘ స్థాపన కోసం దేవుడు ఎవరిని పంపాడు? ఎవరితో పాటు ఎవరు వెళ్ళారు అని అంటే ఆ 17వ వచనం, లేకపోతే ఆ 18వ వచనాన్ని ఒకసారి చదవండి. 18వ వచనం. పౌలు ఇంకను ఏం చదువుతున్నావు? 18 చదువు. ఎవరెవరంట? అపోస్తులైన పౌలుతో పాటు వచ్చిన వారిలో ప్రిస్కిలా, అకుల వీళ్ళిద్దరూ కూడాను అపోస్తులైన పౌలుతో కలిసి ఎక్కడికి వచ్చారంటే ఎఫెసీకి వచ్చారు. దేవుడు ఎఫెసీనకు అపోస్తులైన పౌలుని ఎందుకు పంపించాడంటే ఎఫెసీ అనే ప్రాంతంలో దేవుని యొక్క సంఘ స్థాపన లేక దేవుని రాజ్యం అక్కడ స్థాపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. దానికోసం అయితే ఇక్కడ వారిద్దరిని కూడా అక్కడ విడిచిపెట్టి ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆ సమాజ మందిరంలో ఉన్న వారితో వాక్యములో నుంచి తరిగించుచుండగా చాలామంది ఏమయ్యారంటే మా దగ్గర కొంతకాలం ఉండయ్యా అని పౌలు భక్తుని బతిమిలాడుకున్నారు. హల్లెలూయా. పౌలు భక్తుని బతిమిలాడుకున్నారు. అయితే పౌలు భక్తుడు ఏమంటాడంటే ఆ 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, లేకపోతే 21వ వచనం, అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వారికి ఎఫెసీ నుండి బయలుదేరిను. ఆమెన్. ఈయన వెళ్ళిపోయిన తర్వాత, ఆమెన్, హల్లెలూయా, 24వ వచనం, ఎఫెసీలోనికి మళ్ళీ ఎవరు వచ్చారు? అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు వచ్చాడు. హల్లెలూయా. ఎవరంట? అపోలో అనే ఒక యూదుడు. ప్రియదేవులారా, ఇతడు అక్కడికి వచ్చి ఏంటంటే అక్కడ ప్రియదేవులారా ప్రభు మార్గమును 20వ వచనంలో అతడు ప్రభు మార్గమును విశేషమైన ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రత పడి యోహాను బాప్తిసము చేతే యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడెను. ఆమెన్, హల్లెలూయా. ఎవరండి?
ఈ ఎఫెసీ అనే ప్రాంతానికి అపోస్తులైన పౌలు గారు వచ్చి అక్కడ వారికి దేవుని యొక్క సందేశమును ప్రియదేములారా ప్రభువును గూర్చిన సమాచారము అక్కడ వారికి వివరంగా చెప్పి ప్రియదేములారా అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఏమన్నాడు? ప్రభువు చిత్తమైతే అన్నాడు. అంటే ఇప్పుడు ప్రియదేములారా చూడండి, ఎఫెసీ అనే ప్రాంతములో ఎఫెసీ అనే ప్రాంతములో సంఘ స్థాపన జరగటం దేవుని చిత్తమా కాదా? 100% దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేములారా దేవుని చిత్తము ప్రియదేములారా ఇదిగో ఆయన చిత్త ప్రకారంగానే సమస్తమును కూడా జరిగిస్తూ ఉంటాడు. అందుకనే ప్రియదేములారా ఇదిగో ఆయన చిత్తము ఆ ప్రాంతములో ఇదిగో జరగటానికి కావలసిన ప్రియదేములారా సందేశమును ప్రియదేములారా దేవుడు పంపుతూ వచ్చాడు. కాబట్టి పౌలు భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎవరు వచ్చారంటే ప్రియదేములారా ఇదిగో చూడండి, ఇక్కడ చూసినట్లయితే అపోలోను ఒక యూదుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇతడు వచ్చి యేసు ప్రభువుని గూర్చి వివరంగా వారికి బోధించాడు. ఆమేన్, హల్లెలూయా. సరే ప్రియదేములారా అక్కడ నుంచి అతడు వెళ్ళిపోయిన తర్వాత 19వ అధ్యాయము 19వ అధ్యాయము చూడండి, మొదటి వచ్చినని మనం చూద్దాం. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములు సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, ప్రియదేములారా చూడండి అక్కడ కొంతమంది బాప్తిసాలు తీసుకున్నారు. కానీ ఈ బాప్తిసాలు ఎలాంటివంటే చూడండి ప్రియదేములారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన బాప్తిసాలు మాత్రం కాదు. స్పష్టంగా వాక్యము సెలవిస్తుంది. కొంతమంది ఏమంటా ఉంటారంటే నేను వింటున్నాను ఈ మాట అక్కడ ఉందా, లేని కూడా లేని సందేశాన్ని చెబితే చెప్పిన నేను శాపగ్రస్తునవుతా, లేని సందేశాన్ని బైబిల్ గ్రంథములో లేని సందేశాన్ని మీరు వింటే మీరు కూడా శాపగ్రస్తులే. కాబట్టి శాపగ్రస్తులకి ఏమి లేదు, పరలోక రాజ్యం లేదు. ప్రియదేములారా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన చేయాలి, వినేవారు కూడా ఉన్నది ఉన్నట్లుగా జాగ్రత్తగా వినాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడాను లేఖనాలను పరిశీలనగా పరీక్షిస్తూ ఉండాలి. ప్రియదేములారా వాక్యము లేకుండా ఇక్కడ వాక్యము లేకుండా ఏదో సొల్లు కప్పుడు మనం చెప్పుకుంటే అట్టాగా అందుకనే ప్రియదేములారా ఈ దినాల్లో దేవుని సంఘము ఇదిగో కట్టబడిన సంఘము కూడాను పతనం అయిపోవటానికి కారణాలు ఇవే. అర్థం చేసుకోండి. అంచె దినాల్లో ప్రియదేములారా దేవుడు తన సంఘమును లేక తన రాజ్యమును స్థాపించటానికి ప్రియదేములారా దేవుడు ఆ ప్రేమామయుడైన యేసుక్రీస్తు వారు తన రక్తమును కార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేములారా సంఘము మామూలుగా స్థాపించబడలా. సంఘ స్థాపన కొరకు దేవాది దేవుడైన ప్రభువే శరీరధారికి లోకానికి వచ్చి ప్రియదేములారా ఆ ప్రభు తన కార్చిన రక్తములో ప్రియదేములారా ఇదిగో సంఘము స్థాపించబడింది. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేములారా చూడండి సంఘము స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఆమేన్. సంఘ స్థాపనకు ప్రియదేములారా ఆయన శ్రమ, సంఘ స్థాపనకు ప్రియదేములారా ఆయన రక్తము సిందించడం, సంఘ స్థాపనకు ఆయన ప్రాణం పెట్టడం, ప్రియదేములారా సంఘ స్థాపనకు ఆయన సేవకులను ఏర్పాటు చేసుకోవటం, సంఘ స్థాపనకు ప్రియదేములారా ఆ సేవకులు శ్రమించటం, ఆ సంఘ స్థాపనకు ప్రియదేములారా వారు ప్రియదేములారా నిద్రాహారాలు మానేసి దైవ సందేశమును అందించటం. హల్లెలూయా. నేను చెప్తాను, ఈ రోజున వెలగలేరులో అభిషక్తుని గాస్పుల్ ప్రార్థనా మందిరం, ఈ మందిరములో మీరందరూ కూడాను స్థాపించబడ్డారు అని అంటే ప్రియదేములారా ఈ మందిరంలో దేవుని పిల్లలుగా మీరు స్థాపించబడ్డారంటే గత 25 సంవత్సరాల క్రితం ప్రియదేములారా ఇదిగో దేవుని మందిరములో మీరు స్థాపించబడటానికి అప్పుడు మందిరము కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మందిరము కూడా లేదు. కాబట్టి ప్రియదేములారా మందిరము లేని సమయంలో ప్రియదేములారా ఇదిగో దేవుడు ఆయన పిల్లలను ఇదిగో ఎక్కడెక్కడ వారు ఉన్నారో వారందరిని కూడాను ప్రియదేములారా సమకూర్చి వారిని రక్షించడం కోసం
ప్రతిమిలారా ఇది నా గొప్పతనం కాదు, కానీ ఎక్కడో టైర్లు కోసుకుంటున్న నన్ను దేవుడు ఏం చేశాడు? ఏ బాబు రా అయ్యా చెప్పండి, వెలగలేరులో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వెలగలేరు వచ్చేటప్పుడు ఏంటి ప్రతిమిలారా నాకు బాగా అనుభవం ఏంటి. తర్వాత ఆ దినాల్లో నాతో కలిసి ఈ పరిచర్యలో ఏంటి అడుగేసిన వారు కూడా అనుభవం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిమిలారా మొదటి అడుగు దేవుడు విజయ్ నువ్వెయ్యి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిమిలారా నేను అడుగు వేయటం ప్రారంభించిన తర్వాత నా వెనకాల చాలామంది అడుగులు ఉన్నాయి. హల్లెలూయా. ప్రతిమిలారా సంఘ స్థాపనకు ప్రతిమిలారా చూడండి, ఆయన తన పరిచర్యలో ఏంటి మొదటి అడుగును నేర్పిస్తే నా వెనకాల ప్రతిమిలారా అనేకుల యొక్క అడుగుని ఏం చేతట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రభు దగ్గరికి రావటానికి ఇప్పుడు వెలగలేరులో ప్రతిమిలారా అభిషక్తిని గాస్పుల్ ప్రార్థనా మందిరం ద్వారా ఏంటి ప్రతిమిలారా మార్గము ఏంటి స్థాపించబడింది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? సామాన్యంగా లేదు. చాలామంది అనుకుంటారా ఏంటంటా అంటూ ఉంటారు. ఏంటి కాదు సహోదరుడా, సహోదరి, ప్రతిమిలారా ఇదిగో ఈ వెలగలేరులో అభిషక్తిని గాస్పుల్ ప్రార్థనా మందిరంలో ఈ రోజున ఇంతమంది విశ్వాసులు రక్షింపబడటానికి, ఈ రోజున ప్రతిమిలారా ఎంతోమందికి కార్యాలు జరగటానికి, ఈ రోజున ఎంతోమందికి ఉన్న అపవిత్రాత్మలు వెళ్ళిపోవటానికి, అనేకులు మారు మనసు పొందటానికి ప్రతిమిలారా ఇదిగో చూడండి దేవుని యొక్క కృప ఉన్నది. ఆమేన్. దాని యొక్క శ్రమ ఉంది. కాబట్టి ప్రతిమిలారా ఏదో ఊరకట్టొచ్చేసి 4 మాటలు చెప్పేసి ప్రతిమిలారా ఇదంతా కూడాను ఏర్పాటు చేయబడింది కాదు. శ్రమతో కూడిన ఏంటి సంఘ స్థాపన. ఆమేన్, హల్లెలూయా. శ్రమతో కూడిన సంఘ స్థాపన. నిద్రాహారాలు మానేసి ప్రతిమిలారా చూడండి ఏంటి ఆ కళ్ళు కాయలు కాసి ఏంటి నిద్ర వస్తున్న సమయంలో కూడా ఏంటి ప్రతిమిలారా ఇదిగో ఇలా చూసుకుంటా ఏంటి అడుదోల్తా ఇడుదోల్తా ప్రతిమిలారా పేగులు పీక్కుపోతున్న సమయంలో ప్రతిమిలారా అడుగులు తడబడుతున్నా కూడా దేవుడు చక్కగా నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? గ్రహించాలి ప్రియ సోదరి సోదరుడా. ఆనాడు ఎఫెసీలో కూడా సంఘము స్థాపించబడటానికి ఏంటి ప్రతిమిలారా ఇదిగో సేవకులు కష్టపడ్డారండి, శ్రమించారు. ప్రతిమిలారా సామాన్యంగా కాదు. ఈనాడు ప్రతిమిలారా చూడండి సంఘ స్థాపన దేవుడు ఏర్పాటు చేస్తుంటే దుష్టుడు సామాన్యంగా ఊరుకుంటాడా? దేవుని రాజ్యం ఏంటి నీతితో కట్టబడుతుంది. ఆమేన్. దేవుని రాజ్యం ప్రతిమిలారా సమాధానముతో కట్టబడేది. దేవుని రాజ్యం అనగా అందరికీ ఆనందకరమైనది. ప్రతిమిలారా ఇలాంటి రాజ్య స్థాపన దేవుడు స్థాపించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంటే సాతానుడు ఊరుకుంటాడా? ఎలాగైనా సరే సంఘాన్ని చెడగొట్టాలి, ఇది వాడి పని. ఎలాగైనా సరే సంఘాన్ని పాడు చేయాలి, ఎలాగైనా సరే సంఘాన్ని ముక్కలు చేయాలి, ఇది వాడి పని. అందుకనే ప్రతిమిలారా చూడండి ఈ 19వ అధ్యాయంలో ఏంటి అపోస్తులైన పౌలు గారు ఏంటి ఇదిగో వారికి బోధించాడు. అబ్బాయి మీరు బాప్తిసాలు తీసుకున్నారు, మంచిదే, కానీ మీరు దేని చేత బాప్తిసము పొందారు? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మాకు తెలియదయ్యా. మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా అంటే అదేదో మాకు తెలీదు. మరి దేన్ని బట్టి బాప్తిసం పొందారు? ఏదో యోహాను గారు ఇచ్చేశారు, మేము తీసేసుకున్నాం కదా. యోహాను గారు ఇచ్చేశారు, మేము తీసేసుకున్నాం. అప్పుడు యేసు ప్రభుని గురించి వివరంగా చెప్పిన తర్వాత వారు మరలా బాప్తిసము పొందినట్లుగా లేఖనము సెలవిస్తుంది. అప్పుడు ఏంటి అపోస్తులైన పౌలు గారు వారి మీద చేతులు ఉంచినప్పుడు ఏంటి ప్రతిమిలారా ఇదిగో వారు పరిశుద్ధాత్మను పొందారు. ప్రతిమిలారా ఎంతమంది అంటే ఏంటి ఆ రోజున ఎఫెసీలో ఎంతమందితో సంఘ స్థాపన ప్రారంభమైంది? అమ్మా పోయిన వారం చెప్పి ముగించా. అమ్మా ఎంతమంది? అసలు ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఏంటి ఎఫెసీ సంఘములో ఎఫెసీ అనే ఊరిలో సంఘ స్థాపన ఎంతమందితో ప్రారంభమైంది? అమ్మా దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 మందితో ప్రతిమిలారా ఈ సంఘ స్థాపన జరిగింది. ఈ
12 మంది ప్రియమిళ్ళరా చూడండి, ఈ 12 మందితో సంఘ స్థాపన జరిగిన తర్వాత చూడండి 7వ వచనం చూద్దాం. 7వ వచనం, వారందరూ ఇంచుమించు 12 పురుషులు. అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట, ఎవరిని గురించి మాట్లాడాడినా? అపొస్తలుడైన పౌలు గారు ఏంటి ప్రియమిళ్ళరా 12 మందితో అక్కడ సంఘ స్థాపన ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ప్రియమిళ్ళరా ఎఫెసీలోనే ఏంటి చూడండి ప్రియ సోదరులారా, మనం చూసినట్లయితే సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఈ సమాజ మందిరంలో ఏంటి ఇదిగో అక్కడ ఏముండేదంటే ధర్మశాస్త్రమును గూర్చిన ఉపదేశం ఉండేది. ఏంటి ధర్మశాస్త్రాన్ని గూర్చిన ఉపదేశం ఏంటంటే ఎవరైనా పాపం చేస్తే ఏంటి ఏదో ఒకటి బలి అర్పించాలి. పామురం అయితే పామురం, ఏంటి వారికి ఉన్న ఆ యొక్క పరిస్థితులను బట్టి ఏంటి గొర్రెనైతే గొర్రెని, లేదా ప్రియమిళ్ళ దూడనైతే దూడని, ఇలాగా వారు అర్పణల ద్వారా వారు పాపమును పోగొట్టుకునేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇక ఇది లేదు. ఎందుకంటే సర్వమానవాళి కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఏం కార్చాడండి? రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. అయితే ఇప్పుడు ఆ ప్రభువునందు ఏంటి ఇదిగో పాపం పోవాలంటే ఏంటి శాపం కొట్టివేయబడాలంటే ప్రియమిళ్ళారా ఇదిగో వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తముతో కడగబెడితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క రక్తముతో కడగబెడితే చాలు. ప్రియమిళ్ళారా ఇప్పుడు పాప విమోచన వచ్చేసింది. కాబట్టి ఈ పాప విమోచన కొరకు ప్రియమిళ్ళారా ఇదిగో మరి ఈ పాప విమోచన కొరకైన సందేశాన్ని అక్కడ పౌలు గారు బోధిస్తూ ప్రియమిళ్ళారా ఎన్ని నెలలు ఉన్నాడంట? 3 నెలలు అక్కడ గడిపాడు. అయితే కొందరు ఏంటి కఠినపరచబడిన వారై ఏంటి కొంతమంది ఒప్పుకోలా. కొంతమంది ఒప్పుకోలా. ఎవరిని గురించి మాట్లాడుతుంటే ఒప్పుకోలా. ఏంటి ఇవాళ కూడా అంతే. చాలామంది ఏంటంటే సత్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రియమిళ్ళారా ఒప్పుకోరు. సత్యాన్ని అసలు సత్యముగా గుర్తెరగరు. కాబట్టి సత్యం గురించి మాట్లాడుతుంటే ప్రియమిళ్ళారా ఎక్కడలేని కోపం వచ్చేస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది చాలామందికి. అయినప్పటికీ సరే ఇక్కడ కొంతమంది ఒప్పుకోలేదు. అయినా సరే పౌలు భక్తుడు ధైర్యముగా మాట్లాడాడంట. హల్లెలూయా. సత్యమును గురించి ధైర్యంగా మాట్లాడితే ఎంత ఆనందం అండి. సత్యమును గురించి ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు అసత్యములో నడిచేవాడికి బాధగానే ఉంటుంది, కోపం వస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తారు? పౌలు భక్తుని ఏం చేశారు? అదంతా తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమిళ్ళారా చూడండి 3 నెలలు అక్కడ గడిపిన తర్వాత ప్రియమిళ్ళారా ఇంకా కింద వచ్చిన మనం చూద్దాం. కొంతమంది ఏంటి ఇదిగో కఠినంగా ఉన్నారు, ఏంటి ఒప్పుకోలేదు. అయితే ప్రియ సోదరులారా చదవండి ఇప్పుడు 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పక ఏంటి జనసమూహం ఎదుట చూడండి ఈ మార్గమును దూషించినందున ఏంటి అతడు వారిని విడిచి ఏంటి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తూరును అను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చెను. ఏంటి అక్కడ 3 నెలల తర్వాత అక్కడ కొంతమంది ఎలా ఉన్నారంట? కఠినంగా మాట్లాడారు, ఒప్పుకోలా. యేసు ప్రభు మార్గాన్ని ఏం చేశారంట? దూషించారు. ఏంటి సత్యాన్ని దూషించారు. అయితే దూషిస్తున్నాడు కదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పౌలు భక్తుడు. ప్రియమిళ్ళారా అదిగో అప్పుడు మరలా ఆయన 2 ఏళ్ళు అంటే 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఈ వ్యవధిలో ఏంటి అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు అక్కడ మహత్కార్యములు చేశాడు. హల్లెలూయా. సంఘ స్థాపనకు దేవుడు ఏంటి గొప్ప కార్యాలు చేస్తాడు. సువార్త ప్రకటనే కాదు. నేను ఇందాక చెప్పాను ఏంటి అభిషక్తిని గాస్పుల్ ప్రార్థన మందిరం వెలగలూరులో ఏంటి ఈ మందిరం స్థాపించబడింది. ఈ మందిరంలో దేవుని సంఘము సమకూర్చబడిందంటే ప్రియమిళ్ళారా 1 సువార్త, 2 ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు. ఆమేన్.
హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఏంటి ప్రతింబులరా, ఆయన ఏంటి సువార్తను ప్రకటింపజేశాడు, సత్యమును బోధింపజేశాడు, ఏంటి సత్యాన్ని చక్కగా వివరించి చెప్పించాడు. తర్వాత ఆయన ఏం చేశాడండి? సంఘ స్థాపన కోసం ఏంటి ఇప్పుడు సంఘం ఏంటి అభిషక్తుని గాస్పులు ప్రార్థనా మందిరంలో ఉన్న సంఘం ఏంటి విజయ్ కుమార్దా లేదా కుమారమ్మ గారిదా? ఎవరిదండి ఇది? ఎవరిది? నేను ఎప్పుడైనా సరే సంఘం నాది అని నేను అన్నానా? మీరు విన్నారా మీ చెవులతో? ఏంటి విన్నారా? చెప్పండి, విన్నారా? గట్టిగా చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రతింబులరా సంఘము ఎవరిదంటే నాకు నేనుగా, ఒకవేళ మీ ముందే కాదు ప్రతింబులరా, నేను కొంతమంది సేవకులతో కలిసినప్పుడు లేదా కొందరు విశ్వాసులతో కలిసినప్పుడు ఖచ్చితంగా వారితో కూడా ఏమంటానో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన సంఘం, నాకు అప్పగించిన సంఘం. హల్లెలూయా. మరి ఈ సంఘము ఒకవేళ ప్రతింబులరా ఇదిగో చూడండి, ఆత్మలో బలహీనమైపోతున్నప్పుడు బాగా గమనించండి. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తా. కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరికి మొత్తం మీద బలహీనత ఏర్పడింది. ఏంటి రోజు రోజుకి మనిషి క్షీణించిపోతుంటే ఏంటి ఆ కుటుంబంలో ఉన్న మిగతా ముగ్గురు పోతే పోయాళ్లే ఒకడు సరే మొత్తం మీద మన ముగ్గురు ఉన్నాం కదా అని అనుకుంటారా? ఏంటి అసలు ఏమైందో తెలీదు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్తారు, డాక్టర్ గారికి చూపిస్తారు. సరే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? అమ్మ టెస్టులు చేద్దామని మొదలు పెడతాడు. టెస్టులు చేపిస్తాడు. ఏంటి ఆ టెస్టుల్లో ఏ విధమైన బలహీనత లేకపోతే ఏ విధమైన అనారోగ్యం ఆయనకి సంభవించిందో దానికి సంబంధించిన మెడిసిన్ ప్రతింబులరా ఎన్ని డబ్బులు ఖర్చు అయినా అటు పోయిన వారం మనం సువార్తమ కోసం ప్రార్థన చేసాం. రేవతి వాళ్ళ అక్క కొరకు చేసామా? చెప్పండి, చేసామా? చేసాం కదా. ఏమని చేసాం? ఆమెకు యాక్సిడెంట్ అయింది, ఆటోలోంచి ఆటో ఆమె మీద పడిందని. సరే ఇప్పుడు ఆమెకు దెబ్బ తగిలిన తర్వాత ఆ ఇంటి వారు ఊరుకున్నారా? రేవతి మీ అక్కకి దెబ్బ తగిలితే ఊరుకున్నారా? ఊరుకోలా. అక్కడున్న వాళ్ళు ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత ఇంకా కొంతమంది ఊరువారు, ఇంకా కొంతమంది మాట్లాడుకొని విజయవాడ తీసుకొచ్చి విజయవాడ ఏంటి హాస్పిటల్లో జాయిన్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటి టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు, సన్ రైజ్ అనే హాస్పిటల్కి. అంతేనా? సన్ రైజ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు టెస్టులు చేసేసి ఏం చేశారంటే ఆపరేషన్ చేయాలన్నారు. నిన్నగా మొన్న ఆపరేషను జరిగింది. నిన్న దేవునికి స్తోత్రం కలుగును గాక ఆపరేషన్ జరిగింది. అయితే పోయిందిలే, ఆమె లేకపోయినా సరే ఆమె పిల్లలు ఉన్నారు కదని చెప్పేసి అని ఇగో వాళ్ళు అనుకున్నారా? అనుకోలా. ప్రతింబులరా అలాగనే దేవుని సంఘం బలహీనమైపోతుంటే, సంఘము ఆత్మలో దిగజారిపోతుంటే, సంఘము ఏంటి చెదిరిపోతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఆమె ఎవరిదండి సంఘం? ఎవరిదే? ఏంటి ఎవరిది? విజయ్ కుమార్దా? కాదు కదా. విజయ్ కుమార్ సువార్తను ప్రకటించాడు అంతే. విజయ్ కుమార్ని దేవుడు నిలబెట్టుకొని ఏంటి ప్రతింబులరా సంఘ స్థాపన కోసం ఆయన అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రతింబులరా చూడండి, ఇక్కడ మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2 ఏళ్ళ వరకు ప్రభు వాక్యం వినిరి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేసిన. ఆమేన్, హల్లెలూయా. దేనికోసం చేశాడంట? దేనికోసం చేశాడండి? చెప్పరే, దేనికోసం చేశాడు? స్థాపన. ఆమేన్. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, సంఘ స్థాపన సామాన్యంగా జరగల ఏంటి, కానీ ఇలాంటి యొక్క ఏంటి సంఘ స్థాపనలో ఏంటి అబద్ధ ప్రవక్తలు కూడా ప్రవేశిస్తారు. ప్రతింబులరా ఈ అబద్ధ ప్రవక్తలను కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారు ఏమై ఉన్నారంటే దురద చెవులు గలవారై ఉంటారంట. అంటే ప్రతింబులరా వీళ్ళకి సత్యం నచ్చదు వీళ్ళకి. నేను చెప్తున్నాను, ఎవరినో ఉద్దేశించి నేను మాట్లాడట్లా.
పదే పదే ఇంకొక విషయాన్ని ఏంటంటే ప్రజలారా, సంఘము దేవుడిది. దేవుని సంఘాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. దేవుని సంఘాన్ని గురించే మాట్లాడుతున్నా ప్రజలారా. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే, అభిషక్తుని గాస్పుల ప్రార్థన మందిరంలో ఉన్న దేవుని సంఘము సామాన్యంగా స్థాపించబడిన సంఘం కాదు. మీరందరూ కూడా హల్లెలూయా. మీ వెనకాల ఏంటి, మీరు ఈ మార్గంలోకి రావటానికి, ఏ మార్గంలోకి, యేసయ్య మార్గంలోకి రావటానికి మీకు ముందుగా చాలామంది అడుగులు వేశారండి. మొదటి అడుగు ఏంటి, దేవుడు నా ద్వారా ఏపిస్తే ఆ వెనకాల నాతో పాటు చాలామంది అడుగులు వేస్తే దారి పడ్డది, మార్గం ఏర్పరచబడింది. ఆ మార్గంలో నడిచిన వారే మీరందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ప్రజలారా చూడండి, ఒక అడుగు వేసిన తర్వాత ఆ అడుగులో ఏంటి కొందరు వేశారు. ప్రజలారా, వారు బురదైనా అడిగేశారు, ముళ్ళతుప్పులైనా అడిగేశారు. ప్రజలారా, గుచ్చుకుంటున్నా ముళ్ళు తీసేశారు, బురద అవుతున్నా కాళ్ళు కడుక్కున్నారు. ప్రజలారా, మొత్తం మీద మార్గం ఏర్పరచబడింది. ఆమేన్. ఎక్కడికంటే యేసయ్య దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని సంఘములో ప్రజలారా, చీడ పురుగులు ఊరుకుంటాడా అండి? ఇప్పుడు దేన్ని నిర్మూలించాలి? మీరు ఒక్కోసారి చూస్తామంటారేమో, ఆ పైన మనం వెళ్తా ఉన్నప్పుడు చెట్లకు కానీ డోర్లకు కానీ ఒక్కో చోట ఒక గోళ్ళ మీద కానీ ఏంటి చెదల నివారణకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ అని ఉంటుంది. ఇప్పుడు ఇంటికి చెద పట్టింది, ఇల్లును పడేయాలా, చెదను పోగొట్టాలా? ఏమా చెద పట్టిందని చెప్పేసానంటే ఏంటి, ఎలుగు దూరిందని ఇల్లు తగలబెట్టుకుంటారు ఎవరైనా? ఎలుగు దూరిందని ఎవడైనా ఇల్లు తగలబెట్టుకుంటాడా? ఇప్పుడు దేన్ని నివారించాలి, దేన్ని హతమార్చాలి ఏంటి? ప్రజలారా, ఇంటికి పట్టిన చెద ఏంటి, కొంచెగా పట్టిన చెద, అలాగనే నీకు పట్టిన భక్తిహీనత, ఆ పాపము, ప్రజలారా, దీన్ని పోగొట్టడానికే దేవుడు తన మహాకృప చేత మాట్లాడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ స్థాపన సామాన్యమైంది కాదు. ఏదో ఒక అడిగి వేయగానే సంఘం స్థాపించబడాల. ఆమేన్. 25 సంవత్సరాలు ప్రజలారా, సంవత్సరానికి 365 రోజులు అంటే లెక్కేసుకోండి, లెక్కేయండి అమ్మా. ఎన్ని వేల అడుగులు పడ్డాయి? అరే కౌంట్ చేయండి, ఒకసారి కౌంట్ చేయండి. అందుగా ఫోన్లో క్యాలిక్యులేటర్ లేదా అమ్మా? సంవత్సరానికి 365 రోజులు, అవునా? 365 రోజులు అంటే 25 సంవత్సరాలకి 25 365 రోజులు ఎన్ని? నిఖిల్ 9,100 అంటే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా. సంవత్సరానికి 365 రోజులు అంటే ప్రజలారా, అడుగులతో సమానం చేసుకుందాం. అడుగులతో ఇప్పుడు 9,300 9,300 9,125 అడుగులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరానికి అంటే ఇప్పుడు అన్ని అడుగులే పడ్డాయి అంటే ఉదాహరణకి నేను చెప్తున్నా. అంటే 25 సంవత్సరాల నుంచి సేవ పరిచర్యలో రోజుకి ఎన్ని అడుగులు వేస్తే ఈ మార్గం ఏర్పడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ స్థాపనకు దేవుడు ఏంటి ఆయన పూనుకున్నాడు. హల్లెలూయా. ప్రజలారా, పూనుకున్న దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు పౌలు భక్తుడి ద్వారా ఏం చేశాడు ఏంటి, విశేషమైన అద్భుతాలు చేశాడు. విశేషమైన అద్భుతాలు. నిజంగా పౌలు భక్తుడికి చెమట పట్టింది. పౌలు భక్తుడికి ఏం పట్టింది? చెమట వచ్చింది. తుడిచేశాడు, ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఈ చెమట పట్టిన ఈ తువ్వాలను తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్ళారు? ఎక్కడికి తీసుకెళ్ళారు? ఇప్పుడు ఉదాహరణకి
ఏంటి ఇక్కడ ఒక తలనొప్పి వచ్చింది. తలనొప్పి రాగానే తల మీద పెట్టేశారు. ఇప్పుడు ఏమైపోయింది ఆ తలనొప్పి? ఆమేన్, హల్లెలూయా. ఒకడికి ఏంటి నడుము పట్టేసింది. ఇప్పుడు ఏం చేశారు? ఈ తువాలు తీసుకెళ్ళి నడుము మీద వేసేసారు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ నేను ఒట్టిగా చెప్పట్లా, లేఖనాల్లో ఉండే. చదవండి ఇప్పుడు కింద చదవండి, చదవాలి. అతడు శరీరమునకు తగిలిన ఏంటి చేతి గుడ్డలైనను నడికట్లనైనను ఏమ్మా ఎక్కడికి తీసుకొచ్చారు? ఎవరి చేతికి తగిలింది? ఎవరి చేతికి తగిలింది? విశేషమైన అద్భుతాలంటివే. ఎవరి చేతికి చెప్పరే? అరే చెప్పండి, ఎవరి చేతికి? పౌలు చేతికి తగిలిన గుడ్డైనా ఏంటంటే పౌలు ఇలా తుడుచుకున్న గుడ్డైనా, లేకపోతే పౌలు గారు కట్టుకున్న నడుము కట్టైనా, నడుము గుడ్డైనా ప్రదేంలరా ఎక్కడికి తీసుకొచ్చారంట? ఎక్కడికి తీసుకొచ్చారండి? వీటిని తీసుకొచ్చి రోగుల మీద వేయగానే ఇప్పుడు రోగులు ఏమైపోయారు? దేవుడి స్తోత్రం కలుగును గాక. రోగములు సంఘ స్థాపన కోసం అండి. అందుకనే మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో అయ్యో కొరాజీనా, యేసుప్రభు వారు చెప్పాడు ఈ మాటని. అయ్యో కొరాజీనా, అయ్యో బెస్తయోద, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడినట్లయితే వారు పూర్వమే గోనెపట్ట వేసుకొని బూడిదపరుచుకొని గోనెపట్ట కట్టుకొని ఏం చేశారంట? మారు మనసు పొందేవారు. హల్లెలూయా. సంఘ స్థాపనకు కావాల్సిన కార్యాలండి ఇవన్నీ కూడా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, అభిషక్తుని గాస్పుల ప్రార్థనా మందిరంలో మీరందరూ కూడా ఉన్నారంటే ఈ యొక్క మందిరంలో మీరందరూ మామూలుగా స్థాపించబడిన వాళ్ళు కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆదివారం ఆరాధన చేస్తా ఉన్న సమయంలో ఒక మాట దేవుడు నాతో మాట్లాడిచ్చాడు. మీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఆదివారం ఆరాధనలో నేను ఒక మాట అన్నాను. మీరు దేవుడితో మాట్లాడటం మొదలు పెడితే మీతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. వారికి పశ్చాత్తాపం కూడా కలుగుతూ ఉంది. ఆమె చెప్పానా? గుర్తుందా? చెప్పానా? చెప్పు. ఏమని చెప్పు. వినపడాలి, మైకులు వినపడాలి. విజయ్ కుమార్ ద్వారా దేవుడు చేసిన కార్యాలు ఇంకా చాలామంది చెవులకి, కళ్ళకి. అందుకని మైక్ ఎత్తున్నా. ఏమని చెప్పారు? చెప్పు. అరే కొద్ది ఫోన్ చెప్పండి రా. ఎట్టంటప్పుడు కూడా చెప్పకపోతే ఎందుకు? చూడాలి జనాలు. మీకు అర్థం అవుతుందా? ఎట్టండి చూపించాగా మాయవారాలు చేస్తుంది. నేను చెయ్యరా. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. దెయ్యాలు కేకలు వేసి గిలగిల కొట్టుకులాడి పాము మిలుకలు తిరిగి ఒక్కసారికి వెళ్ళి చర్చి బయటపడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆమేన్. ఇవన్నీ వీడియోలు తీసి చూపించలా. అందుకనే ఈ రోజున సంఘము ఎలాగుందంటే ఏముంది అన్నట్టుగా ఉంది. అవన్నీ చూపించినట్లయితే అవి చూపించడానికి సరైన కెమెరా లేదు. అవునా? సరిగా తీసేవాళ్ళు కూడా ప్రతిమలో ఉన్నట్టయితే ఈ రోజున 25 సంవత్సరాల క్రితం స్థాపించబడిన అభిషక్తుని గాస్పుల ప్రార్థనా మందిరంలో స్థాపించబడిన విశ్వాసులు ఇలాగా ఉండేవాళ్ళంటే కాదు. ఆమేన్. మీరు ఇలాగుండేవాళ్ళ? ఈ రోజున మీరు నిజంగా ఎలాగున్నారంటే స్పర్శ లేని ఏంటి? ఎవరికి ఉండదు స్పర్శ? ఎవరికి ఉండదు? చెప్పండి. స్పర్శ ఎవరికి ఉండదు? ఎవరికి ఉండదు? కుష్ఠరోగులకి స్పర్శ ఉండదు. అవునా? కుష్ఠరోగులకి స్పర్శ ఉండదు. ఎవరికైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదో ఏంటి, ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి చెయ్యి ఉంది, ఈ చెయ్యికి బ్లడ్ సర్క్యులేషన్ లేదనుకో, దీనికి స్పర్శ ఉండదా? కొట్టినా స్పర్శ ఉండదు, గిల్లినా స్పర్శ ఉండదు, సూదులు పెట్టి పొడిచినా. ప్రజెంట్ ఇవాళ ఎలాగున్నారంటే ఎంత వాక్యం బోధిస్తున్నా మీ స్పర్శ లేని వారిగా ఉన్నారంటే వాక్యం మీలోకి ప్రవహించట్లా. అర్థమవుతుందా? ఏమి వెళ్ళట్లా మీలోకి? ఏమి వెళ్తుందంటే అసత్యమే వెళ్తుంది మీలోకి. సత్యం వెళ్ళట్లా. అర్థమవుతుందా? సత్యం మీలోకి రావట్లా. అందుకనే వాక్యం ఏమని రాయబడిందంటే ప్రజలారా, ఎవరి ఎందైతే వాక్యం ఉంటుందో వాడు సత్యమందు నిలిచిన వాడు. ఎవడైతే సత్యమందు నిలుస్తాడో వాడు స్వాతంత్రం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తానికి? ఇప్పుడు మీరు పరలోక రాజ్యానికి వెళ్తానికి స్వాతంత్రం కలిగిన వాళ్ళేనా? ఉందా?
చెప్పండి, నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఉందా? ఎందుకు లేదు? మారు మనసు పొందావుగా, పొందావు పొందలేదా? మారు మనసు పొందావు కానీ మారు మనసుకు తగిన ఫలాలు నీలో లేనందున. అర్థమైందా? ప్రియ దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ రోజున నిజంగా నేను చెప్తున్నాను, ప్రదేముల స్పర్శ లేని అంటే ప్రదేముల ఆత్మలేని సంఘముగా, ఏంటి ప్రదేముల ఆత్మలేని విశ్వాసులుగా, విశ్వాసం లేని క్రియలు మృతము సచ్చిన వారిలాగా ఈ రోజున సంఘం ఉంది. ఎందుకు ఉండాలి అలాగా? ఎందుకు ఉండాలి? నిన్ను బలపరచడానికి దేవుడు తన సేవకుడి ద్వారా అడిగేపించాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడితో పాటు మిగతా చాలా మంది కూడా ఏమేశారంట? అడుగులేశారు. అందుకని దారి ఏర్పరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఎఫెసీ అనే ప్రాంతంలో దేవుని సంఘము స్థాపించబడిందంటే ప్రదేముల అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు చేశాడంట. హల్లెలూయా. బా, ఎంత మంచి దేవుడు అండి. నడిపిస్తాడు శ్రమలోనైనా, చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా యేసయ్యా. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా యేసయ్యా. శ్రమలోనైనా నన్ను విడువాడు, కష్టాల కొలిమి కాల్చి వేసిన సుఖాల గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన సుఖాల గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. ఏంటంటే ప్రదేములారా, సంఘ స్థాపన కోసం దేవుడైన ప్రభు ఏంటి అపొస్తలుడైన పౌలు ద్వారా విశేషమైన గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యాలు జరుగుతుందంటే అక్కడున్న కొందరు చూశారు ఏంటి. తర్వాత కొంతమంది మారు మనసు పొందారు. ఏ కార్యాలు జరుగుతున్నాయి అంట? రోగులు స్వస్థపడుతున్నారు, దెయ్యాలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఏంటి ప్రదేములారా, ఇట్లాగ గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సంఘము ఏమవుతుందంటే విస్తరించబడతా ఉంది. హల్లెలూయా. దేవుని చిత్తం కూడా అదే. అర్థమైందా? అయితే ఇదిగో ప్రియదేములారా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే 14వ వచనం అపొస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. ఏంటి ఇప్పుడు పౌలు గారు చేయనట్లుగా చేస్తున్నారంటే ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఎవరు చేసినట్లుగా? పౌలు భక్తుడి కంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? పౌలు భక్తుడికి అధికారం ఇచ్చాడు. ఏంటి పౌలు భక్తుడితో దేవుడు చెప్పాడు ఏంటి, ఇదిగో ఏమనంటే నిన్ను ఇదిగో రాజులు ఎదుటను, అధికారులు ఎదుటను, మనుషులందరూ ఎదుట కూడా నిన్ను నిలబెట్టబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిన్ను నిలబెట్టబోతున్నా, కాబట్టి నువ్వు వెళ్ళని అధికారం ఇచ్చి పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అధికారము లేని ప్రియదేములారా, ఇగో ఒక యూదుని యొక్క కుమారులు వారు 7గురుగా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే చూడండి, ఇప్పుడు చదవండి.
ఏంటి ప్రజలు ఇప్పుడు దెయ్యాల మీద వారి చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు దెయ్యాలు అంటున్నాయి అంట. ఏమని? నేను యేసు ప్రభువు నాకు తెలుసు, పౌలు కూడా నాకు తెలుసు, కానీ చూసారా ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఎవరు అడుగుతున్నారు చెప్పండి, చదవండి. చూడండి ప్రియమిళ్ళారా, ఈ యొక్క యాజకుని కుమారులు 7 పౌలు భక్తుడు చేసినట్లుగా ఏంటి అధికారం లేకుండా ఏదైనా చేస్తే వీళ్ళు దెబ్బతిన్నారు, అట్ట తింటారు. జాగ్రత్త. దేవుడు ఇవ్వాలి అధికారం, సంఘ స్థాపన కోసం దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బ్రతిమిలారా, ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే 14వ వచనంలో చదువమ్మా. ఇప్పుడు ఏంటి? యూదుడైనా అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసుని గుర్తుపట్టుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యముల పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 ఏంటి లొంగదీసి గెలిచును. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. జాగ్రత్త. ఏంటి? అధికారం లేకుండా ఏమీ చేయకూడదు. దేవుని సువార్తను ప్రకటించాలన్నా ఏంటి అధికారం అనేది అవసరం. ఆమేన్, హల్లెలూయా. ప్రజలారా, ఇది సత్యం. ఏంటి? ఒకసారి నేను మొత్తూరు అనే ప్రాంతానికి వెళ్ళి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఏంటి? మన మరియమ్మ గారు ఉన్నారు కదా, దూరాల మరియమ్మ గారు, వాళ్ళ ఇంటి పేరు దూరేనా? దూరాల మరియమ్మ గారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా, ఆ కుటుంబం కూడా అక్కడే ఉంది. ఎక్కడ? వాళ్ళ ఇంటికి యేసురత్నమయ్య గారు అని ఒక అయ్యగారు వచ్చేవాడు. గుర్తుందా మీకు? నేను మైకులో చెప్తున్నా, ఇది అబద్ధం కాదు, సత్యం. ఏంటి? యేసురత్నమయ్య గారు అని చెప్పేసి ఒక అయ్యగారు వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. అక్కడ మారుమనసు పొందారు వాళ్ళు. ప్రజలారా, సరే అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు, నెలకోసారి వెళ్ళి బలారాధన తీసుకునేవాళ్ళు. అయితే నన్ను మీటింగ్కి ఆ పాస్టర్ గారు నన్ను పిలవలేదు, కానీ కాంతారావు గారు ఆ పాస్టర్ గారితో మాట్లాడి నన్ను పిలిపించారు. అప్పుడు నేను ఆ మీటింగ్కి వెళ్ళా. అది ఆఖరి రోజు కూటం. ఏంటి? అక్కడ సువార్త ప్రకటిస్తామన్న సమయంలో దానికంటే ముందు ఏంటి అంటే అక్కడ ఈ యొక్క నాయకు అంటే లంబాడీలు ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో నేను బస చేశా. నేను, నాతో పాటు వచ్చిన నా ఒక సహోదరుడు, ఆ తర్వాత కాంతారావు గారు కూడా. అక్కడ స్నానం చేస్తుంటే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంది. ఏమనంటే ఇక్కడ సర్పం ఉంది అని. అయితే నేను అనుకున్నాను, ఏంటి ఆ ఇంటికి పక్కనే పెద్ద కొండ. నేను అనుకున్నాను మొత్తం మీద ఈ కొండ మీద నుంచి ఏదో పెద్ద పాములు వస్తున్నాయి అనుకుంటా, ఏదో సంచారం చేస్తుంది అనుకున్నా. నేను ఆ ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు నాకు ఇదే ప్రేరేపణ వస్తూ ఉంది. అయితే ప్రియమిళ్ళారా, ఇది ఇలా జరుగుతూ ఉండగా ఏంటి నేను వచ్చాను, వారి టీవీ స్నానం చేసి వచ్చాను. తర్వాత వాళ్ళు అటు వస్తే నాకు ఆతిథ్యం ఇచ్చారు, తీసుకున్నా. ఆ తర్వాత నేను అన్నాను, అమ్మ ఇక్కడ ఏమన్నా పాములు తిరుగుతాయా అన్న. వాళ్ళు అన్నారు, ఏమి లేదండి అన్న. ఇలాగనే అన్నారు, ఏమీ లేదండి అన్నారు. ఏమీ లేదండి అంటే సరే మొత్తం మీద నేను ప్రార్థన చేసుకుని సిద్ధపడి మీటింగ్ కాడికి వెళ్ళిపోయాను. వాక్యం చెప్పేశాను. ఆ తర్వాత నేను వాక్యం చెప్పి ఇలానే ఆ స్టేజ్ మీద పక్కన ఇలా కూర్చున్నా. ఈ లోపల ఏంటి ఆ సౌండ్లు వినపడుతున్నాయి. ఇప్పుడు ఏదైనా సరే నా తత్వం ఏంటంటే, నేను నా ఆత్మీయత అంటే నేను జసంతరావు గారి దగ్గర నేర్చుకున్న సత్యం. ప్రజలారా, అక్కడ స్థానిక సేవకుడు నన్ను పిలవకుండా నేను వెళ్ళను. ఏంటి? సరే మొత్తం మీద వాళ్ళు ఆ లోపల చర్చిలో ఉన్నారు, కేకలను పడుతున్నాయి. ఈ లోపల ప్రియులు కాంతారావు గారు వచ్చి అన్నాడు, అయ్యగారు లోపలికి రండి అన్నారు. ఏంటయ్యా అన్న? అమ్మాయికి బాగలేదండి, రండి అన్నాడు. ప్రతినిధులారా, ఇప్పుడు చెప్తున్నాను ఈ మాట, సహోదరులు కాంతారావు గారు కూడా వింటూ ఉండొచ్చు, బహుశా మరియమ్మ గారు కూడా వింటూ ఉండొచ్చు. ఇది సత్యం, అసత్యం కాదు. అయితే ప్రియ సోదరులారా, ఇలాగ నేను ఏంటంటే ఒక అమ్మాయికి బాగలేదండి రండి అన్నాడు. అంటే నేను మళ్ళీ అలానే కూర్చున్నా. కేకలు బాగా వినపడుతున్నాయి.
ఆ తర్వాత మరలా వచ్చి కొద్ది కోపంగా మాట్లాడారు కాంతారావు గారు. మాట్లాడితే సర్లే అని చెప్పేసి లేచి నేను లోపలికి వచ్చి అవి వెనక మీరు కూర్చున్నట్టుగా వెనక కూర్చున్నా, నేనన్న సహోదరుడు కూర్చుంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏంటంటే ఎక్కడ కూర్చున్నారు మీరు రండి అంటే, ప్రదేమిళ్ళరా అప్పుడు వరకు ఆ అమ్మాయి మాకే ఇల్లు అయితే ఆతిథ్యముగా ఉందో ఆ ఇంట్లో ఉన్న ఆమె యొక్క కుమార్తె కింద పడి గిలగిలగిలగిల కొట్టుకులాడుతుంది. సరే నేను అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ వస్తానంటే కింద పడి కొట్టుకులాడే ఆ వ్యక్తి ఆ చిన్నపిల్ల ఆ యవనస్తురాలు లేచి ఒక్కసారిగా గట్టి గట్టి కేకలేసి ఇంకా బాగా ఇదైపోతా ఉంది. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రదేమిళ్ళరా ఆమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మగారు ఇటు పక్కన ఉన్నారు, నేను మా అమ్మాయికి అక్కడుంది అక్కడ ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ అమ్మగారు ఇటు సైడ్ ఉన్నారు. అయితే ప్రదేమిళ్ళరా వెంటనే వీళ్ళమ్మ ఏం చేసిందంటే కింద పడిపోయి పాము మెకులు ఆ మెలుకులు అన్నట్లుగా మెలుకులాడుతుంది. పాము అంటూ ఏమందో తెలుసా ప్రదేమిళ్ళరా ఆమెకు పట్టిన దురాత్మకి నేనెవరో తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ దెయ్యానికి నేనెవరో తెలుసు. ఆమేన్. ప్రతిలో దేవుడు ఏ విధమైన పవర్ ఇచ్చాడో కూడా ఆ దెయ్యానికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటుందంటే స్పష్టంగా, అయ్యా విజయ్ గారు వెలగలేరు నుండి నువ్వు ఇక్కడికి వచ్చింది, నా పేరేంటో కూడా ఆమెకు తెలియదు. అసలు ఆమెకి నాకు పరిచయమే లేదు. మరియమ్మ గారు వాళ్ళని అడిగిన అలాగనే ఉండాలి. దూర్ మరియమ్మ గారు వాళ్ళని అడిగిన గట్టి కేకలు వేసి, వెలగలేరు నుండి నేను ఎక్కడి నుండి వచ్చానంట, వెలగలేరు నుండి వచ్చి నన్ను తరమటానికి వచ్చావా? వీళ్ళు 20 సంవత్సరాలుగా నన్ను ఆరాధించారు, పూజించారు, అలాంటి నన్ను వీళ్ళలో నుంచి దూరం చేయడానికి వచ్చావా అని. ఇప్పుడు నేనేం చేయాలి? వణకాలా? వణికే రోజులు పోయినాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ తండ్రులారా, దయ్యాలకు వణికే రోజులే పోయినాయి. ఇక మనుషులకి నేను ఎందుకు వణుకుతా? కనపడకుండా ప్రాణం తీసే దెయ్యానికి నేను వణకనప్పుడు ప్రతిమలారా కళ్ళకు కనపడే మనిషికి నేను ఎందుకు వణకాలి? ఆమేన్. హల్లెలూయా. నా దేవుని సువార్త సత్యమైంది. సత్యమైన సువార్తను స్వచ్ఛంగా బోధించడమే దేవుడు నాకు ఇచ్చిన కృప. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రతిమలారా ఇంత ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. గ్రహించుకోండి ప్రియ దేవుని సంగమా, మీరు బలహీనపరచబడటం స్పర్శలేని గారుగా ఉండటం దేవుని చిత్తము కానే కాదు. ఆమేన్. అయితే ప్రియ దేవులారా ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మో అని చెప్పేసి వెళ్ళిపోవాలా? వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు వెంటనే ప్రియ దేవులారా ఆమె దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ప్రతిమలారా ఆ కుటుంబము నేను అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ప్రతిమలారా ఎంత ఘనంగా నన్ను ప్రేమించి నేను వెళ్ళేంత వరకు కూడా నేను బైక్ స్టార్ట్ చేసి ఆ ముందుకు వెళ్ళేంత వరకు కూడాను నా పక్కనే ఉండి, అయ్యా మా ఇంట్లో మీ స్తుతి ప్రార్థన పెట్టి మీరు రావాలయ్యా, మీరు రావాలి. సరే, తర్వాత సంగతాలు నన్ను పిలవలేదు, అది వేరే విషయం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవులారా చూడండి, వాళ్ళ జీవితాలంతా గొప్ప కార్యం దేవుడు జరిగించిన తర్వాత ఎంతో సంతోషించారు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు ఇప్పుడు? చెప్పండి, ఎవరికి తెలీదు? మెరిమా, ఎవరికి తెలీదు? నేను తెలుసు, నేను మీకు అందరికీ తెలుసు. కానీ నాలో ఉన్న పవర్ మాత్రం తెలియనట్టుగా ఉంటున్నారు. జాగ్రత్త చెబుతున్నా, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిమలారా డబ్బులు సంపాదించుకుంటానుకో, లేకపోతే బంగారాన్ని సంపాదించుకుంటానుకో, లేకపోతే పొలాలు సంపాదించుకుంటానుకో, ఆస్తులు సంపాదించుకుంటానుకో సేవను నేను అనుకోవాలా? హల్లెలూయా. ప్రతిమలారా ఆత్మల రక్షణ కొరకై నిందలైన, అవమానమైన, శ్రమలైన, కష్టమైన ప్రతిమలారా భరించిన కుమారుడని దేవుడు పంపించటం వల్లనే ప్రతిమలారా వచ్చి ఆయన పరిచర్య ఆయన సంఘ స్థాపన కోసం ఇంత బలముగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమనుకుంటున్నా? సామాన్యమైందా? దేవుని సంఘం సామాన్యమైందా?
ప్రజెంబిలారా ప్రభు మాటలు వినుచున్న వారులారా, నలుగురు పట్టుకున్నారండి. ఎగిరెగిరి పడుతుంది ఈ ఎత్తు నుంచి ఈ ఎత్తు వరకు. రోజనా ఎవరు గట్టిగా చెప్పు, ఎంత ఎత్తి పడేది? ఎవరెవరు పట్టుకున్నారు? నలుగురు. మనిమా ఎవరెవరు గట్టిగా చెప్పు. మోర్లకు వండుకుంటే ఏంటి? రవిశంకర్ బలాజ్యుడా బలహీనుడా? అంత బలాజ్యుడు పట్టుకున్నా, ఆయనతో పాటు ఇక్కడ నలుగురు పట్టుకున్నా ఏంటి ఎల్లు కిందలకు వండుకుంటే ఈ ఎత్తులోకి పడతా ఉండేది. ఏంటి ప్రభు ఈ దురాత్మ ఎంత బాధపడుతుంది, నలుగురు పట్టుకుని ఆగట్లేదు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఆమె జుట్టు మీద కాలేవయ్యా అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఏం చెప్పాడు? వేసి అట్టు నుంచున్నా, వదలండి అన్న. ఇప్పుడు ఎగరటం ఎగిరిందా లేదా ఆగిందా? కొట్టే కొట్టిస్తున్నాడు, అవార్డు పడుతున్నా నేను కూడా. వాస్తవం అండి, దేవుడికి స్తోత్రం కలుగురుగాక. ఏంటి ఇప్పుడు అయినా అంటున్నది అని అంటుంది, ఎగరటం లేదు అని అంటుంది. ఏంటి ప్రభు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రేయర్ ఆయిల్ ముక్కులో కొట్టన్నాడు దేవుడు. అంతే. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఎక్కడ కొట్టా? అయ్యో నేనున్నానయ్యా అని ఏంటి వెళ్ళిపోయేటప్పుడు ఎలాగో తెలుసా? ఇదే నడక. నిజంగా అండి, జోకులు కాదు, మీరు నవ్వుకుంటానికి చెప్పట్లా. జరుగుతున్న సంఘ స్థాపన కోసం దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా. ఏ నడకది? ఎంత వయ్యారం గట్టి నడుచుకుంటే వెళ్తుంది. వెళ్ళి ఎక్కడ పడింది? రామమూర్తి గారు వాళ్ళ ఇంటికి ఆ సెంటర్లో పడిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి రవిశంకర్ ఆయన భార్య వీళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ ప్రార్థన చేశారు. ఇప్పుడు ప్రజెంబిళ్ళరా ఆ దెయ్యం పోయిన తర్వాత రక్షింపబడింది. హల్లెలూయా. ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఎక్కడండి? ఇప్పుడు దేవుడు కట్టాలనుకున్న చోట కట్టాడు. ఆమేన్. కానీ ఈ రోజున నీవు సంఘములో నుంచి చెదిరిపోయావంటే నువ్వు శాపానికి గురైనట్టే. అర్థమవుతుంది? ఏంటంట? ఈ రోజున నువ్వు సంఘము నుండి చెదిరిపోయావంటే నిజంగా చెబుతున్నా, ఇది ఆవేశంతో కాదు, ఆత్మ సంబంధమైన ఏంటి ఆవేశంతో చెప్తున్నా. హల్లెలూయా. నువ్వు సంఘములో నుంచి చెదిరిపోయావా? దేవుని సంఘములో నుంచి చెదిరిపోయావా? ఏంటి మందిరంలో వచ్చి తొలగిపోయావా? శాపము నీ వెంట వస్తుంది. శాపగ్రస్తులు నరకానికి వెళ్తారు. అర్థం చేసుకో. నువ్వు నరకానికి వెళ్ళకూడదని దేవుడు సత్యవాక్యమును సరిగా తన దాసుల ద్వారా బోధిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుళ్ళారా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అద్భుతం చేసిన తర్వాత ఎఫెసీ సంఘము స్థాపింపబడటానికి దేవుడు ఇక్కడ పౌలు భక్తుల ద్వారా విశేషమైన గొప్ప కార్యములు చేస్తున్న సమయంలో అనేకులు ప్రభువును కలిగిన వారిగా ఉన్నారు. అప్పుడే అలజడ మొదలైందండి. అప్పుడే అలజడ మొదలైంది. ఇది ఎలాంటి అలజడ తెలుసా అండి? అక్కడ చూద్దాం. 19వ అధ్యాయము 22వ వచనం చదవండి. 19:22 అపోస్తుల కార్యముల గ్రంథం. ఆ 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా అమ్మా ఎవరంట? ఒకళ్ళు చెప్పండి. దెమోత్రియా. అవునా? దెమోత్రియాను ఒక ఏంటి కమశాలి ఏంటి అట్టెమే దేవికి వెండి గుళ్ళును చేయటం వలన ఆ పనికి వారికి లాభము అండ్ మిగుల లాభము కలుగుచుండెను. అండి ఇప్పుడు ఈడు లాభం అంతా పోతుంది. ఈడేం చేశాడంటే
ఏంటి అక్కడికి వెళ్ళి అక్కడున్న పెద్దలకు చెప్పాడు. ఇప్పుడు వీడిని బట్టి ఏంటి సంఘం అక్కడ చెదిరిపోవాలని సాతానుడి యొక్క కుయుక్తి. ఏంటి వీడిని బట్టి సంఘం చెదరగొట్టాలని వీడిని రేపింది సాతాను. కాబట్టి అక్కడ అల్లరి రేగిందంట. 23, 25, 26, 27 వచనాల్లో ఇలాగ మనం చూసినట్లయితే ఏంటి ప్రియదేవులారా, ఇక్కడ రాయబడుతున్న మాట నిజంగా ప్రియదేవులారా చూడండి. అక్కడ అంటే గలిబిలి 29వ వచనం, ఆ పట్టణము బహు గలిబిలుగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాస్దోనియా వారైన గాయనికును అండి అర్స్తలకును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో ఏంటి జ్వరబడిరి. పౌలు జనులు సభ యొద్దకు వెళ్ళవద్దని వెళ్ళదలిచిన కానీ శిష్యులు వెళ్ళనియ లేదు. మరియు ఆసియా దేశంలో కొందరు అతనికి స్నేహితులు ఉండిరి. ఏంటి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొని, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఈయన చంపేస్తారని. అయ్యా వెళ్ళొద్దాయి అంటే అక్కడి నుంచి పౌలు భక్తుని నిదానంగా ఏంటి తప్పించారు. ప్రియదేవులారా తర్వాత ఇదంతా కూడా పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత ఏంటి అక్కడున్న కొందరు అసలు ఏంటయ్యా విషయం అని వచ్చి వాళ్ళు సత్యాన్ని ఎరిగి ఏమన్నారంటే, వీళ్ళు గలిబిలు ఇక్కడ మీరు గలిబిలు రేపటానికి కారకులు ఎవరో వీళ్ళు కాదు కదా ఎవరో ఈ కంసాలి వాడు. వీడు ఎందుకు రేపాడు? వాడు లాభశాతకం పోతుందని అర్థమవుతుందా మీకు ప్రియదేవులారా? అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు వాక్యమును బోధించారే కానీ మరి ఎవరిని గురించి మాట్లాడలేదే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కింద వచ్చిన చదవండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. ప్రియదేవులారా ఇలాగ చెప్పిన తర్వాత ప్రియదేవులారా అప్పుడు అల్లరి ఆగిపోయిందంట. హల్లెలూయా హల్లెలూయా. ప్రియదేవులారా ఆ విధంగా ఎఫెసీలో సంఘ స్థాపన ఏర్పాటైంది. కాబట్టి ఇలాంటి యొక్క సంఘమును గురించి దేవుడు మరలా ఎవరితో మాట్లాడిస్తున్నాడు? యోహాను భక్తుడి ద్వారా మాట్లాడిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఆసియాలో ఉన్న 7 సంఘముల గురించి, అందులో ముఖ్యంగా ఏ సంఘాన్ని గురించి ప్రథమంగా రాయబడింది? ఎఫెసీలో ఉన్న సంఘము. ఆ సంఘపు దూతకో జాగ్రత్త అని చెప్తున్నాడు. కాబట్టి సంఘము ఎలాగ స్థాపించబడింది ఇక్కడ వెలగలేరులో అభిషేక్తుల గాస్పుల ప్రార్థనా మందిరంలో మీరందరూ స్థాపించబడ్డారంటే మామూలుగా స్థాపించబడాలా? అర్థమవుతుందా? దేవుడు మీకు అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. ఆమేన్. వాక్యం మీకు నాటుకుంది. ప్రియదేవులారా ఇదిగో ఆ వాక్యం ద్వారా మీరు పట్టబడ్డారు. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేశాడు. ఒక రోజున లేమ్ గారు వాళ్ళ అబ్బాయి అనిల్ ప్రార్థనకు వస్తూ ఉండేవాడు. ఆయనతో పాటు లేమ్ గారు వచ్చేది. అవునమ్మా. ఒక రోజున అప్పుడు అక్కడ ఉంది కదా మన సంటిమ్ గారు ఇంటి ఎదురుగా చర్చి, ఇట్టగా తాటి బొత్త ఉంది. నాకు బాగా మైండ్లో ఉంది ఆ మాట. ఆ తాటి బొత్తకి తానుకొని ఏడుస్తుంది. ఎవరో లేమ్ గారు చెప్పరే, నేనే అనరే. ఏడుస్తుంది ఎట్టగా. ఏంటమ్మా? ఆమె సమస్య చెప్పుకుంటుంది. అయ్యా నా ఇల్లుని తాకట్టు పెట్టా, నా ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు, నాకు ఎట్లాగే నా పిల్లలు ఉన్నారని ఏడుస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నాతో అంటున్నాడు, నేను ఆమెకి ఇచ్చానయ్యా అన్నాడు. హల్లెలూయా. అదే మాట చెప్పాను. గుర్తుందా లేమ్ గారు? గుర్తుందా? ఏమని చెప్పా? ప్రార్థన చేసిన తర్వాత అమ్మ దేవుడు నీకు ఇచ్చేసాడంటమ్మా అన్న. దేవుడు నీకు ఇచ్చాడంటే చెప్పిన తర్వాత సరేనయ్యా అంది. దేవుడు ఏమి ఇచ్చాడో ఆమెకు తెలుసు, ఆ తర్వాత నాకు తెలుసు, ఆమెతో స్నేహం చేస్తున్నా కుమారమ్మ గారికి కూడా తెలుసు. హల్లెలూయా. సత్యం, అసత్యం కాదు ఇది. ప్రియదేవులారా అప్పుడు ఆ దేవుడు ఆమెకి ఇచ్చింది ఆమె గుర్తెరగల. కొంతకాలమైన తర్వాత అప్పుడు గుర్తెరిగింది. ఆ తర్వాత ప్రియదేవులారా తన ఇంటి పట్టాన్ని విడిపించుకోగలిగింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి కార్యాలండి ప్రియదేవులారా, దేవుని కార్యాలు, దేవుని ఘనమైన కార్యాలు. ఈ రోజున ఆమె మారు మనసు పొంది మందిరములో దేవుని సంఘముగా దేవుని రాజ్యముతో కట్టబడటానికి కారణం ఏంటంటే దేవుడు ఆమె పట్ల చేసిన కార్యం. ఆమేన్ హల్లెలూయా. ప్రియదేవులారా ఇవన్నీ ఎలా మర్చిపోవాలి మనం? ఎలా మర్చిపోవాలి? వాళ్ళు ఎలా ఉంది సంఘం? ఈ రోజున ప్రియదేవులారా సంఘము ఎంతో ప్రార్థన చేస్తుంది.
సంఘం ఎంతో ప్రార్థన. నిజంగా మందిరంలో ఏంటి, నిజంగా చెప్తున్నాను, ఆమేన్. ఈ రోజు ఏర్పరచబడిన పునాది కాదు, ఈ రోజు ఆ పునాది మీద కట్టబడింది కాదు. ఆమేన్, హల్లెలూయా. 25 సంవత్సరాల క్రితం ఏంటి ప్రతిమిళరా పునాది దేవుడేస్తే దాని మీద మీరందరూ కూడా కట్టబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సంఘం ఎలాగుండాలంటే ఏంటి, నీతి కలిగి సత్యము కలిగి ఆనందముతో దేవుడు నన్ను ఆయన సంఘములో సమకూర్చాడు. ఇప్పుడు ఆయన సంఘములో ఉన్న నన్ను నేను ఎందుకు ఆయనకు దూరంగా వెళ్ళాలి? దేవుడు స్థాపించాడు. హల్లెలూయా. సామాన్యమైంది కదండి సంఘ స్థాపన. ప్రేమిళ్ళరా, ఈ రోజున పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ఈ రోజున నీవు సంఘములో ఎలాగున్నావో, స్పర్శ కలిగిన వాడిగా ఉన్నావా, స్పర్శ లేని వాడిగా ఉన్నావా, స్పర్శ కలిగిన దానిగా ఉన్నావా, స్పర్శ లేని దానిగా ఉన్నావా, పరిశీలన చేసుకొని పరీక్షించుకో. ప్రేమిళ్ళరా, సంఘములో దేవునితో ఎలాగ నడవాలో నేర్చుకో. ప్రేమిళ్ళరా, నేర్పించు, నీ పిల్లలకు కూడా నేర్పించు, నీ పిల్లలకు కూడా నేర్పాలి, హల్లెలూయా. వారి పిల్లలకు నేర్పాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతిమిళ అలా నేర్పడం వల్ల, అందుకని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు పండుకొనినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, ఎప్పుడైనా సరే దేవుడు చేసిన కార్యముల గూర్చి సంఘము ద్వారా దేవుడు చేసిన కార్యాలను గూర్చి ప్రతిమిళరా నీవు నీ పిల్లలకి బోధించేవాడిగా ఉన్నప్పుడే అప్పుడు నిన్ను బట్టి దేవుడు నామానికి మహిమ కలిగిద్ది. ఆమెన్, హల్లెలూయా. దేవుడి మాట మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ శబ్దయంత్రం ద్వారా దేవుని మాటలు వింటున్న వారులారా, నేను ఈ రోజున బోధించిన బోధ, దేవుడు బోధింపజేసిన ఈ బోధ ఎవరినో ఉద్దేశించి కాదు, మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడని మీరు అనుకోవద్దు. దేవుడు తన సంఘమును గూర్చి మాట్లాడి ఉన్నాడు. ఆయన సంఘము ఏ విధంగా ఎఫెసీ అనే ప్రాంతంలో ఆయన సంఘాన్ని ఎలాగ ఎవరి ద్వారా స్థాపించారో అది గుర్తెరిగి, వెలగలేరులో ఈ అభిషక్తిని గాస్పుల ప్రార్థన మందిరంలో స్థాపింపబడిన మీరు ఎలాగ స్థాపించబడ్డారో అది జ్ఞాపకం చేసుకో. సత్యాన్ని విసర్జించమాక, అసత్యమును పట్టుకొని ఎలాడమాక. దేవుడు తన మహాకృపలో ఆయన తన సంఘమును బలపరుచుకుంటానికి తన దాసుణ్ణి నిలబెట్టుకొని వాడుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేయి. ప్రభువా, అందరూ ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ఇప్పుడు వరకు నాతో మాట్లాడారు యేసయ్యా. నిజంగా సంఘ స్థాపన చాలా ప్రాముఖ్యమైనది యేసయ్యా. ఈ రోజున ఈ అభిషక్తిని గాస్పుల ప్రార్థన మందిరంలో నీ ఉండి దేవుడిని ఆరాధిస్తున్నామంటే నీ పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. యేసయ్యా, మీ కొందనాలు. ఎత్తబడ్డ వాక్యానికి పరిశుద్ధాత్మ నీరు కట్టమని, దగ్గర నుండి దూరం నుండి ఎంతమందిని మాటలు విన్నారు వారందరిని బలపరచండి అయ్యా. స్థాపింపబడిన సంఘము స్థిరిపోకుండా, వెనక వంచి వేయకుండా స్థాపించబడిన దేవుని సంఘము నీ నామానికి మహిమార్థంగా ఉన్నట్లుగా సంఘాన్ని ఇంకా మీరు బలపరచండి, సంఘాన్ని ఇంకా ఆశీర్వదించండి, సంఘాన్ని విస్తరింపచేయండి. దేవా,
సంఘములోనికి నాయన ఏ విధమైన చీడ పురుగులు లేకుండా ప్రభా వాటిని నిర్మూలించండి. సంఘములు చెదరు కొడుతున్నా నాయన దురాత్మను యేసు నామములో పారదోలండి. దేవా మీ కొందనాలు. సంఘాన్ని మీ కృపలో భద్రపరచండి, మీ కలుగుట్లో భద్రపరచండి. ఈ అంచె దినాల్లో ప్రభా ఎవరికి వారు కూడా ప్రభా నీతో ఉండటానికి, నీతో నడవటానికి, నీ చేత నడిపించబడటానికి ప్రతి బిడ్డకి సహాయం చేయమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరి వందనాలు. ఈ సమయంలో మనందరం